యావరేజ్. అంటే ఏం నచ్చలేదు? ఫస్ట్ 2 hours నచ్చలేదు. లాస్ట్ ఎలా అనిపించింది? యావరేజ్ గా ఉందండి. ఎందుకు మీరు అంత డిసప్పాయింట్ అయ్యారు? డిసప్పాయింట్ అంటే దేవుడి గురించి ఇంకా ఎక్కువ ఒక హైప్ లో చూపిస్తాడేమో అనుకున్నాం కానీ శివుడి గురించి అంత హైప్ లో అయితే ఏం చూపించలేదు. అట్లా ప్రభాస్ అన్న డైలాగ్ ఉంటది, విష్ణన్న శివయ్య అనే డైలాగ్ అన్న ప్రభాస్ అన్న చెప్పే డైలాగ్ ఉంటది, పెద్ద వాళ్ళందరికన్నా పెద్ద నేనే అని అంటారు. యాక్టింగ్ ఎప్పుడు పీక్స్ ప్రభాస్ కోసం ఈ సినిమాకి వచ్చాను. కిందనా మల్లాడ దేవుడు లేడు, కాలకయ్య లేడు, కట్టప్ప లేడు, అందరు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త కొత్త రావడం వల్ల నాకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వచ్చిన ప్రభాస్ గారు కనపడేటప్పటికి పీక్స్. ఆయన ప్రభాస్ గారు రుద్ర మహర్షి గారు చేశారు, చాలా బాగుంది. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ మహర్షి గారు చేశారు. ఈ సినిమాకి హెయిర్ స్టైలింగ్ మా అల్లు మహేష్ బాబు. యావరేజ్ మూవీ. యావరేజ్. అంటే ఏం నచ్చలేదు? ఫస్ట్ 2 hours నచ్చలేదు. లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. అసలు 2 hours నచ్చలేదు. అవును. అంటే ఎందుకు లాగ్ తీసారంటే? చాలా లాగ్ ఉంది. హీరో హీరోయిన్ రొమాన్స్ తప్ప ఏమి ఉండదు ఫస్ట్ 2 hours. అంటే భక్తి సినిమాని చాలా మంది కన్నప్ప అంటే అనుకుంటారు. అంటే అది స్టోరీ ఇలా వెళ్ళకుండా ఇలా డైవర్ట్ అయిపోయింది. అతను ఏదో చూపించేశాడు, దాని తర్వాత లాస్ట్ కి మళ్ళీ ఇలా వచ్చాడు ఎండింగ్ హాఫ్ అన్ అవర్ కి. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్, బీజిఎం చాలా బాగుంది. ఆయన ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. అది విష్ణు గురించి చెప్పండి ఎలా? కృష్ణ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ భక్తులుగా మంచి చేసిందా? భక్తుడుగా లాస్ట్ కి ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అది ఒక్కటి న్యాయం చేశాడు ఫిల్మ్ కి అయితే. ఆ హాఫ్ అన్ అవర్ కోసం అయితే చూడొచ్చు మూవీ ఒకసారి. ఓకే, డైలాగ్స్ కొంచెం పొడుగ్గా పెట్టారు. యాక్టర్స్ అందరూ కూడా ఇంక్లూడ్ చేశారు. అవును, బాలీవుడ్ జస్ట్ 5-10 minutes అంతే, అంతకు మించే ఉండదు. కరెక్ట్ రోల్ ఇచ్చినట్టు క్యారెక్టర్ వాళ్ళైతే న్యాయం చేశారు. అందరు క్యారెక్టర్ ఎలా అనిపించింది? యావరేజ్ గా ఉందండి. ఎందుకు మీరు అంత డిసప్పాయింట్ అయ్యారు? డిసప్పాయింట్ అంటే దేవుడి గురించి ఇంకా ఎక్కువ ఒక హైప్ లో చూపిస్తాడేమో అనుకున్నాం కానీ శివుడి గురించి అంత హైప్ లో అయితే ఏం చూపించలేదు. అంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కి రీచ్ ఏం లేదు. మేము ఏంటంటే ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ కొంచెం లెంత్ ఉంటుందేమో అనుకున్నాం. ఆయన ఏంటి కనీసం ఒక 5 minutes కూడా ఎక్కువ సేపు ఉంచలేదు. 5 minutes మొత్తం క్లోజ్ చేస్తారు అంతే. 4 షాట్లు 4 ప్లేస్లలో 4 ఆయనే పెట్టేశారు, ఒకే సీన్ లో తీస్తారు. మీకు ఇక్కడ నచ్చని పాయింట్ ఏంటి? నాకు పార్వతి గారి గెటప్ నచ్చలేదండి, అమ్మవారి గెటప్ అస్సలు నచ్చలేదు. కాజల్ గారు నేనంటే నార్మల్ గా చేశారు కానీ ఆవిడకి నాకేంటంటే ఇప్పుడు నార్మల్ ఉందంటారు మేడం. సినిమా మొత్తం నార్మల్ గా ఉంది. అందులో దేవుడు చూపించినప్పుడు మనకు కొంచెం కదా కొంచెం భయంతో చూపించాలి, కొంచెం భక్తితో చూపించాలి. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు, వాళ్ళు ఏదో నార్మల్ చూపించేశారు అంతే. స్టోరీ తప్ప రొమాన్స్ హీరోయిన్స్ లాగా ఉంది. రొమాన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంది, అదే ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes దాటిన తర్వాత సినిమా మంచిగా ఉంది. అంతేం లేదు. ఈ ప్రభాస్ కోసం పోయేటోళ్ళు ఉంటే నాలుగు వాళ్ళు పోవడమే తప్ప శివుడి గురించి చూడడానికి కూడా అంత చిన్న చిన్న పట్టాలతో అదే అంటున్నాం కదా. ఆ కన్నప్ప సినిమాకి ఈ కన్నప్ప సినిమాకి పోల్చుకుంటే దాన్ని అసలు 0.000 కింద పెట్టుకోవచ్చు ఈ సినిమా. ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది? అసలు వేరే లెవెల్ ఉంది, తోపది గూస్ బంప్స్ రావడం బాగుంది. కానీ ప్రతి ఒక్క హీరోని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని కూడా వాళ్ళ ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరిని బీజిఎం పర్వాలేదండి, అది మరి ఓవర్ గా పెట్టేశాడు. బీజిఎం అనేది ప్రతి ఒక్క సీన్ కి బీజిఎం లోనే పెట్టాడు, కానీ ఒకే ఒక టైంలో బీజిఎం పెట్టలేదు. అదేంటంటే విష్ణు గారికి ఇప్పటి వరకు మాట్లాడడం రాదని మళ్ళీ చాలా మంది అనుకుంటూ ఉంటాం కదా. ఆ డైలాగ్ ఎలా చెప్తాడని ఏమో మరి బీజిఎం పెట్టలేదు, కానీ ఆ డైలాగ్ మాత్రం విష్ణు గారు చించేశాడు. ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన మెచ్చుకోవచ్చు. కన్నప్ప మూవీ ఎట్లుంటది అంటే 300-400 కోట్లు పెట్టి తీసిండ్రు ఈ మూవీ. మూవీ కాదు, ఇది కిరాక్ ఉంటది. ఇందుట్లో ప్రభాస్ అన్న డైలాగ్ ఉంటది, విష్ణన్న శివయ్య అనే డైలాగ్ అన్న ప్రభాస్ అన్న చెప్పే డైలాగ్ ఉంటది, పెద్ద వాళ్ళందరికన్నా పెద్ద నేనే అని అంటారు చూడు, కిరాక్ ఉంటది. ఈ మూవీ పక్క 700-800 కోట్లు బరాబర్ తీస్తుంది. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, కల్లా ఎగరేసుకొని చెప్తున్నా. ఈ మూవీ హిందువులందరూ ప్రతి ఒక్కరు చూడండి సినిమా. ఈ మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుళ్ళు అంటే దేవుళ్ళు లేరు, దేవుళ్ళు ఎవరు, దేవుడు రాయి అనే కొడుకులకు కల్లా ఎగరే చెప్తున్నా. చూడురా దేవుడు ఉన్నారు, దేవుడు లేదని ఎట్లా చెప్తారా? అరే ధర్మం నశించే టైంలో దేవుడు ఉగ్ర రూపం ఎత్తి ఒక ప్రభాస్ అన్నలాగా ఒక విష్ణు అన్నలాగా వచ్చి తెలివి చెప్తారా? ఒకరు చెప్తారా? హిందూ ధర్మము పోలేదు, హిందూ ధర్మము అన్ని చోట్లలో ఉంది, దేవుడు అయితే ప్రతి చోటలో ఉన్నాడు. దేవుణ్ణి నమ్మాలి. మంచు విష్ణు అంటే ఎవరంటున్నారు? మంచు ఒకరు చెప్తున్నా, మోహన్ బాబు శివయ్యకు, మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద ఫ్యాన్. శివ యాక్టింగ్ ఎప్పుడు పీక్స్ ప్రభాస్ కోసం ఈ సినిమాకి వచ్చాను. కిందనా విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అన్న. కన్నప్ప గెటప్ లో మాత్రం విష్ణు చాలా బాగా చేశారు. విష్ణు హీరో అన్న, కానీ విష్ణుని డిఫైన్ చేసింది రుద్ర అన్న. కన్నప్పని డిఫైన్ చేసింది రుద్ర. ఈ మూవీ ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇవ్వచ్చు. 200 కోట్ల బడ్జెట్ కి ఇది నిజంగా సరిపోతుందా? అంటే బడ్జెట్ ఓకే అంటారా? బడ్జెట్ అయితే ఈజీగా తీసుకురావచ్చు మేడం. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ మూవీకి? మినిమం 300-400. ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సాటిస్ఫై అవుతారా ఆ రోల్ చూసి? ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మేము ప్రభాస్ రోల్ కోసం వెయిట్ చేస్తాం. ఇది భక్తి మూవీ కదా, భక్తి మూవీలో ఎక్కువగా స్టార్టింగ్ అంతా రొమాన్స్ చూపించారు అంటారు, దాని గురించి మీరు ఏమంటారు? ఎలా ఉంది మూవీ? అసలు కన్నప్పకి భక్తి అంటే ఏంటో తెలియదు కదా. సో అలాంటప్పుడు భక్తి అంటే ఏంటో తెలియలేనప్పుడు
తెలుగు మనుషుల్లాగా ప్రవర్తించే తెగలు కాబట్టి అలాగే చూపించాల్సి వచ్చింది. మంచు విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు, మోహన్ బాబు గారు కూడా బాగా చేశారు. ఇక ప్రభాస్ గారు కనపడేటప్పటికి ఇక పీక్స్ ఆయన ఎంటరింగ్ అయ్యేటప్పటికి ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అందరూ కూడా న్యాయం చేశారమ్మ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. పత్తి గురించి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చిన సినిమా ఇది. అంటే లాగ్ ఏమన్నా ఉందా లేదంటే లేదమ్మా, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగుంది చూస్తాకే. లేదు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ బోరింగ్ లేదు, అంతా బాగానే ఉందండి. పాత స్టోరీ అయినా కూడా బాగా తీశారు. డాన్స్ వేసారా? డాన్స్ వేసారా? మా వైపు లేదు కదండి, ఉంటే చేతులు ఒక్కనే చేయదు కదా. మరి నేను ఎక్కడ డాన్స్ చేసిన మా వైపు ఉండాలి. విష్ణు గారు మెయిన్ క్యారెక్టర్ కదా, ఆయన మెయిన్ ఇలా ఆయన చేశారు ఎలా చేశారు? విష్ణు గారు ఆయన చేసిన సినిమాలు అన్నింటిలోకి ఇది బెస్ట్. యాక్టింగ్ వల్ల, యాక్టింగ్ పరంగా ఆయన ఇందులో చాలా బాగా చేశారు. ప్రభాస్ వల్లనే సినిమా నడుస్తుంది అన్నది నిజమేనా? లేదండి, అందరూ కూడా బాగా చేస్తారండి. ఒకరి వల్ల సినిమా ఆడదు, అన్ని క్యారెక్టర్లు బాగా చేస్తారు కాబట్టి సినిమా ఆడుతుంది. డైరెక్షన్ ఎట్లా ఉంది? ఏదైనా తప్పు చేసిన పని ఏమన్నా అది కూడా డైరెక్షన్ తప్పేం లేదండి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అన్ని బాగా తీశారు. డైరెక్షన్ మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మంచు విష్ణు గారు, హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ న్యాయం చేశారు. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు మంచు విష్ణు గారు బాగా నచ్చిందండి. మంచు విష్ణు గారు బాగా నచ్చింది. ఆయన భక్తి ఒక సీన్ లో పన్ను తీసుకోవడం, ఆ సీన్ లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వస్తాయంటారు? 2 వారాలు నడుస్తుంది. ఈ సినిమాకి నా అంచనా ప్రకారం 150 కోట్లు కలెక్ట్ చేద్దాం. బాగుందమ్మా కన్నప్ప మూవీ. కన్నప్ప సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. కన్నప్పగా మన మంచు విష్ణు గారు, అలాగే శివుడుగా అక్షయ్ కుమార్ గారు చాలా బాగా చేశారు. ఇందులో ప్రభాస్ గారు రుద్ర మహర్షి గారు చేశారు, చాలా బాగుంది. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ మహర్షిగా చేశారు. చాలా రోల్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్ ఉన్నాయి. మన టాలీవుడ్ నుంచి మోహన్ బాబు, ప్రభాస్, మంచు విష్ణు, అలాగే తమిళ సినిమా నుంచి శరత్ కుమార్, అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుండి కాజల్, అక్షయ్ కుమార్ అందరూ చేశారు. కన్నప్పకి మహా శివుడికి మధ్య జరిగే స్టోరీ ఇదంతా. గతంలో అయితే ఈ సినిమా వచ్చేసింది ఆల్రెడీ, మన కన్నడ కంటి రాజ్ కుమార్ గారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ రెబల్ సార్ కృష్ణరాజ్ గారు చేశారు బాబు గారి డైరెక్షన్ లో. సినిమా అయితే బాగా. థ్యాంక్ యూ. ఈ సినిమాకి హెయిర్ స్టైలింగ్ మా అల్లుడు మహేష్ బాబు చాలా బాగుందండి. సూపర్ 100%. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. నాకు భక్తి నచ్చిందండి. అట్లా ఈ జనరేషన్ వాళ్ళకు భక్తి అవసరం లేదు. మళ్ళీ ఆడియన్స్ రావచ్చు, అన్ని ఆడియన్స్ అనే వాళ్ళు వాళ్ళు రావచ్చు, అందరు రావచ్చు. అన్న సినిమా సూపర్ అన్న, సినిమా చాలా బాగుంది. కానీ నిండా గుజరాత్ తెల్మి, పల్లాడ దేవుడు లేడు, కాలకయ్య లేడు, కట్టప్ప లేడు, అందరు కొత్త కొత్త వాళ్ళు వచ్చిర్రు. కొత్త కొత్త రావడం వల్ల నాకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వచ్చిన ఆ ఫైట్ మామూలు ఉండదన్న. బాహుబలి 1, బాహుబలి 2 వేరే లెవెల్, బాహుబలి 3 లెవెల్ లో ఉంటుంది అనుకున్నా. కానీ కొంచెం ప్రభాస్ వచ్చినప్పుడు వేరే లెవెల్ లో ఉంది, చాలా బాగుంది. కానీ డార్లింగ్ బాగుంటుంది డార్లింగ్. ఈ సినిమా చూడాలంటే డిగ్రీ అయిన అవసరం లేదు, ఎల్కేజీ చేస్తుంది.